హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వరల్డ్. ఈరోజు అయితే మా ఆయన బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నాడు. దానికోసం అయితే నేను ఒక 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే సన్న సన్న ముక్కలుగా ఇట్లయితే కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇవైతే 1 కేజీ బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి, అందుకే పక్కకైతే తీసి పెట్టుకున్నాము. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే పట్టాను. తర్వాత దీనికోసము మనము మసాలా దినుసులు అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం నేను మిరియాలు, యాలకులు, లవంగాలు, కొంచెం చిన్న ముక్క జాజికాయ, తర్వాత 2 స్టార్ పువ్వులు ఇవైతే తీసి పెట్టుకున్నాను. ఇదంతా పట్టినదంతా ఏం వేయము, కాకపోతే మిక్సీలో ఆడడానికి అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాం. తర్వాత ఇవి 3 బిర్యానీ ఆకులు తీసి అయితే పక్కకు పెట్టుకున్నాము. అలాగే చికెను, ఇది బిర్యానీ గిన్నె, దీంట్లోనే బిర్యానీ చేసేది కాబట్టి ఇందులోనే చికెన్ అయితే తీసుకొచ్చుకొని ఫస్ట్ అయితే మంచిగా కడిగి అయితే పెట్టుకున్నాము. ఇదైతే కేజీ చికెన్ కూడా మంచిగా అయితే వాష్ చేసి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు మసాలా అంతా దీంట్లోనే కలిపేది, ఇంకా డైరెక్ట్ ఇదే స్టవ్ మీద పెడతాం కాబట్టి డైరెక్ట్ ఇందులోనే అయితే కలుపుతున్నాము. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఆయిల్ వేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు. అలాగే దీనిని కూడా వేపి అయితే పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మసాలా దినుసులు వేయించుకోవడానికి అయితే చిన్న కడాయి అయితే పెట్టుకొని ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను అనమాట. మీరు జీలకర్ర ధనియాల పొడి లేకపోతే అవి కూడా ఇందులో అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. దీంతో పాటు నా దగ్గర జీలకర్ర ధనియాల పొడి ఉంది కాబట్టి నేనైతే ఏం వేయట్లేదు. బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం. మంచి వాసన వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాలి. అవి ఫ్రై అవుతుంటేనే జర మంచి వాసన అయితే వస్తుంటుంది. అవి మంచి వాసన అయితే వస్తున్నాయి మనకి, అంటే ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం చల్లగైన తర్వాత మిక్స్ అయితే పట్టుకోవాలి. నూనె అయితే గరం అయింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే అందులో వేసేసుకుందాం. మనం బాండీలో వేసేసుకొని మెల్లగా ఇవైతే మంచిగా మనం డీప్ ఫ్రై బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకున్నాలి. పెద్ద హై ఫ్లేమ్ అయితే పెట్టుకోకుండానే కొంచెం మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకొని, స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు ఏం కాదు, తర్వాత కొంచెం కలర్ వస్తున్నప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకున్నాలన్నమాట. లేకుంటే అవన్నీ మాడిపోతే కూడా బిర్యానీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఉల్లిగడ్డలు అయితే మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాకుండా మీడియంగా మంచిగా కట్ చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ మంచిగా అవుతాయి. బాస్మతి బియ్యం అయితే మనం అయితే ఫస్ట్ అయితే మంచిగా ఒక 2 సార్లు అయితే తీసుకు కడుగుదాము. కడిగిన తర్వాత అయితే నానబెట్టుకోవాలి. బియ్యం అయితే ఒక 2 సార్లు అయితే మంచిగా కడిగేసిన తర్వాత మంచినీళ్ళు అయితే పోసుకొని ఒక 1/2 అవర్ అంటే మనం ఇదంతా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. బియ్యం అయితే మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. మసాలా దినుసులు అయితే చల్లగా అయిపోయినాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ అయితే పట్టుకుందాం. మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ పౌడర్ అయితే అయిపోయినాయి, చూస్తారు కదా. పసుపు చూడు ఎంత సరిపోతుందా. తర్వాత నెక్స్ట్ ఏం చేయకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అక్కడ ఉంది ఫ్రెష్గా స్పూన్ ఎట్లా 2 స్పూన్లు ఎంతైనా ఒక 2 స్పూన్లు ఎట్లా ఓయ్యో ఉప్పు తీసుకో. ఉప్పు ఏదో 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత చూద్దామా అప్పుడు. తర్వాత మసాలా ఐటమ్స్ ఇప్పుడు ఇది మిక్సీ పట్టినాం కదా, మసాలా ఐటమ్స్ కూడా వేద్దామా ఎట్లా. ఇట్లా బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. చికెన్ ఎంత మసాజ్ చేసుకుంటే లోపల వరకు వెళ్ళి అంత బాగుంటుంది. ఏమేమి వేయాలి మసాలా దినుసులు? ఆల్రెడీ మసాలా పట్టుకున్నాం కాబట్టి 2 యాలకులు, లవంగాలు, 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క. అయ్యో మనం దాని మసాలా దాంట్లో దాల్చిన చెక్క వేయడం మర్చిపోయినాం. ఇప్పుడు 2 ఎక్కువ వేస్తాను. మనం ఇందాక ఇది మసాలా పట్టుకున్నాం కదా, దీంట్లోకి మనం దాల్చిన చెక్క వేయడం మర్చిపోయినాము. మీరు మర్చిపోకుండా దాల్చిన చెక్క కూడా వేసుకోండి.
నేనైతే మర్చిపోయినా, అందుకే దీంట్లోకి ఇప్పుడు డైరెక్ట్ అయితే ఇంత వేస్తున్నానా? ఓకే, ఇంత ఇంత దాల్చిన చెక్క, ఆకు బగారాకు, సాజీరా, ఓకే ఇంత సాజీరా, ఓకే రాతి పువ్వు, బిర్యానీ కస్తూరి మెంతు, అది కూడా వేద్దాం. ఇదా ఒక్కటి చాలా, ఇంకొకటి తర్వాత ఇంకా కస్తూరి మెంతి, రాతి పువ్వు, కస్తూరి మెంతి లేదు, రాతి పువ్వు, ఒక స్టార్ పువ్వు, ఇదో వీటిలో రెబ్బలు తీసుకొని వేసుకున్నాం. ఇక ఇది జాపత్రి, ఒక పువ్వు జాపత్రి పువ్వు, ఇది ఎక్కువ వేస్తున్నాం కాకండి, చేదెక్కుతుంది, మంట పంటికి అక్కడ కదులుతుంది, చేదెక్కుతుంది. లోపల మీకు ఒకటి చూపిస్తాను నేను, ఇలా ఉన్నప్పుడు చిన్న ఇదో ఆనియన్స్, ఇదో ఈ మాదిరి అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ అయితే ఇట్లా ఉన్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకునొద్దు, లో ఫ్లేమే పెట్టుకునండి, లేదంటే మొత్తం మాడిపోతాయి. మనకి బ్రౌన్ ఆనియన్సే ఎంత మంచి కలర్ వస్తే బిర్యానీ అంత టేస్ట్ ఉంటుంది. సగం బిర్యానీ బ్రౌన్ ఆనియన్స్ దగ్గరనే చెడిపోయేది. ఈ విధంగా అయిన తర్వాత అయితే తీసేయాలి. ఇంకా తీసిన తర్వాత కూడా మనకి ఇవి కొంచెం కలర్ వస్తాయి, ఇంకా తీసేద్దాం ఇది, ఎందుకంటే వేడి నూనె ఉంటుంది కాబట్టి ఇది తీసిన తర్వాత కూడా కలర్ వస్తాయి. ఇవన్నీ ఒక దాంట్లోకి అయితే తీసుకున్నాలి. చూడండి మంచి కలర్ అయితే వచ్చినాయి. ఇంకా మగ్గలు కూడా వేసుకున్నాము. తర్వాత ఇంకా మీ దగ్గర ఏమేమి బిర్యానీ మసాలాలు ఉంటే అవన్నీ అయితే వేసేసుకున్నాండి. మనం ఇందాక మిక్స్ పట్టుకునేది అదే సగం అయితే వేసుకుంటున్నాం. తర్వాత జీలకర్ర ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. కారమా, కారం ఎంత వేసుకున్నాం, ఎంత వేసుకున్నాం, 1 టేబుల్ స్పూన్. మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం, 1 కేజీ. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం, మీ రుచికి తగ్గట్టు మీరు అయితే వేసుకోండి. నేను ఒక నిమ్మకాయ అయితే తర్వాత ఏం వేసుకోవాలి? ఇంకా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యా? నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి వేస్తేనే టేస్ట్. నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎంత 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తా. బాగా అయితే మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్, ఏది ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు ఫ్రై చేసిన ఆయిల్ మన కొత్తిమీర పుదీనా ఉంది, అది ఎప్పుడు బ్రౌన్ ఆనియన్స్ లాస్ట్కి వేద్దామా? ఫస్ట్ ఏది రేపు పుదీనా. మేము 1 కప్పులో ఇదో ఇంత పుదీనా అయితే వేస్తున్నాం, సగం పుదీనా. తర్వాత అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకునేది కొత్తిమీర, పెరుగు కదా. పెరుగు మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా పెరుగు వేసుకోవాలి. ఎంత చెప్పు? ఈ కప్ మొత్తం ఎట్లా? 1 కప్పు పెరుగు. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేయాలి. ఎంత
ఎంత ముక్కలకు అంత పడితే అంత టేస్ట్ వస్తుంది. ఇది ముందు ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. నానాలి ఇది హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. వేసి అన్ని ఇట్లా కలిపి పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఇలాగే అంటే టైం ఉన్న వాళ్ళు ముందు కూడా నానబెట్టుకున్నా, ముందు కూడా నానబెట్టచ్చు. 1 అవర్ నానబెట్టినా కూడా ఏం ప్రాబ్లం. టైం లేదన్న వాళ్ళు మినిమం హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉండాలి. బ్రౌన్ చూడండి. చూడు ఇవి క్రిస్పీ అయినవి, క్రిస్పీ మంచిగా. ఇందులో నేను సగం వేసిన ఇంకా ఎన్ని తీసి పెట్టుకుంటే మనం పైన వేసుకోవడానికి ఉంటుంది. సగం అయితే వేసేసాం. మంచి కుర్రం అంటున్నాయి అన్నీ. మంచి కలర్ వచ్చినాయి. టేస్ట్ అంటే ఈ బిర్యానీ దీంట్లోనే ఉంటుంది. ఇంకా మంచిగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని నాననివ్వండి. అట్లే సాఫ్రాన్ అయితే నానబెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. మా దగ్గర ఉండిందనమాట, అందుకే నేను వేడి నీళ్ళలో సాఫ్రాన్ అయితే వేసి పెడితే ఇట్లా మంచి కలర్ అయితే వచ్చింది. ఇది కడాయి అయితే ఇది ఇందులోనే మనం రైస్ అయితే ఉడికించుకుందాము. అలాగే ఇది రైస్ ఒక సైడ్ ఉడకనిక పెట్టినప్పుడు మనం ఒక సైడ్ అయితే చికెన్ కూడా ఉడకనిక అయితే పెట్టుకోవాలి. ఒక 80% అయితే చికెన్ ఫస్టే మనం ముందే ఉడికించి పెట్టుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. సరే పెట్టేసే. స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ ఇదైతే మంచిగా అయితే ఉడికించుకుందాం. అలాగే ఇంకా రైస్కి కూడా ఇది మనం ఆయిల్ వేసుకోవాలి కదా ఫస్టే. అదే ఆయిల్లో మసాలా దినుసులు తక్కువ వేసినా, ఎందుకంటే ఇందాక మనం మిక్సీ పట్టిన పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందాం ఇందులో. ఆయిల్లో ఇంకా కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లోకి మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా మసాలా ఫస్ట్ అయితే ఇది మంచిగా కలుపుతున్నాం. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుందని అంతే. ఇప్పుడు ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నాలే. దీంట్లోకి ఉప్పు ఇప్పుడు మనం సాల్ట్ వాటర్ ఉంటాయి కదా, మరీ సాల్ట్గా ఉండాలన్నమాట వాటర్. అప్పుడైతేనే మనకి రైస్ పడుతుంది. నార్మల్గా ఎంత సాల్ట్ వేసుకుని దానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి రైస్కి పట్టడానికి. ఎందుకంటే మనం వాటర్లో నుంచి రైస్ తీస్తాము, గంజి ఉంచుతాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏం వేసుకోవాలి? కొద్దిగా ఇప్పుడు ఇవి నీళ్ళు తెరలాలంటే మసాలాలు అనమాట, పొగలు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ రైస్ వేసుకుందాం. అంతవరకు మనకి చికెన్ కూడా ఉడకబట్టింది. మూసేసుకొని మనం 80% అయితే కుక్ చేసుకోవాలి. మాడనియద్దు. అంత లోపల మనకి రేసర్ కూడా కాగిపోతుంది. ఇంకా నీళ్ళు తెరలినాయి. ఇప్పుడు ఇంక ఈ మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసినాం కదా, దీనిలో నుంచి మొత్తం జ్యూసెస్ అలా వాటర్లోకి వెళ్ళిపోయింటాయి ఫ్లేవర్ అంతా. ఇప్పుడు మనం రైస్ వేసే ముందర ఈ మసాలా దినుసులు అన్నీ తీసేసుకోవచ్చు, లేదా అట్లే పెట్టుకోవచ్చు కూడా, అది మీ చాయిస్. నీళ్ళైతే బాగా తెరులుతున్నాయి. ఇప్పుడు రైస్లో నుంచి అయితే వాటర్ అయితే తీసేసినాయి. ఇది రైస్ అయితే అందులోకి వేసుకోవాలి. స్లోగా వేయి. వాటర్ వేసుకోకుండా రైస్ ఒకటే వేసుకునండి. అన్నం కూడా ఉడుకుతా ఉందన్నమాట. అన్నము 80% కుక్ అవుతుంది. ఈ లోపల మన చికెన్ ఉడికిందా లేదా చూసేసుకున్నాము. చికెన్ కూడా పర్ఫెక్ట్గా అయితే చికెన్ కూడా ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. అన్నం రైస్ 80%, చికెన్ కూడా రైస్ 80% కుక్ అయిందంటే మనకి సరిపోతుంది. అన్నం అయితే 80% అయితే కుక్ అయిపోయింది.
ఇప్పుడు చికెన్ కూడా 80% కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు అన్నం అయితే నీళ్ళు వడగట్టుకొని ఆ రైస్ అంతా తీసుకొని మనం చికెన్ మీద అయితే వేసుకోవాలి, ఒక లేయర్లకు అయితే వేసేసుకోవాలి. మనం గిన్నె అయితే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా కింద ఏదైనా ఒక ఇనుప పెనం కానీ మీ దగ్గర ఏ పెనం ఉంటే ఆ పెనం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ గిన్నె తీసి పెనం మీద పెట్టి పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటున్నాక మనకు ఈవెన్గా గిన్నె అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, వేడి అంతా. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ అంతా తీసేసి చికెన్ మీద ఒక లేయర్ లాగా అయితే వేసేసుకోవాలి మొత్తము. రైస్ అంతా అలా వేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తిమీర, మీరు నెయ్యి లేకుంటే నూనె కానీ, తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా గరం మసాలా, ఇందాక మనం పెట్టుకున్న గరం మసాలా అవన్నీ వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం దమ్కి పెట్టుకోవాలన్నమాట. మన పెనము లావుగా ఉంది, మందంగా ఉన్నది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది వేడి అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్ పెట్టాము. ఒక 2 minutes హై ఫ్లేమ్ పెట్టాలన్నమాట. దీనికి చుట్టుముట్టు గిన్నెగా పిండి గిట్ల పెట్టాల్సిన అవసరం లేదు. క్యాప్ పెట్టేసి పైన బరువుకి ఏదన్నా గిన్నెలో వాటర్ పెడితే బరువుకి మనకి స్టీమ్ అనేది లోపల ఉంటుంది. ఇప్పుడు స్టవ్ చిన్నగా సిమ్లో పెట్టుకొని ఒక 30 minutes అలా వదిలేసేయాలన్నమాట. 30 minutes అయిన తర్వాత దమ్ అయి ఉంటుంది. అలాగే తర్వాత 10 కానీ 15 minutes కానీ మీకు టైం ఉంటే అలానే వదిలేసేయండి, ఓపెన్ చేయకుండా. చూడండి రైస్ అయితే పూల్లాగా వచ్చిందనమాట, పొడిగా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా టేస్ట్ అంటే చాలా బాగా వచ్చింది. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మా ఛానల్లో కుకింగ్ వ్లాగ్స్ కానీ అన్ని రకాల వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్. ఆ లెగ్ పీస్ అట్లా పెట్టు సైడ్. బిర్యానీ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, ముక్క కూడా బాగా చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. హోటల్లో స్టైల్ లాగా వచ్చింది అనమాట. హోటల్లో కన్నా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఉంటావా? ఒక్క నిమిషం ఆగుతావా?